హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి. డేట్ వచ్చేసి 10th అనమాట. ఈరోజు అయితే నా బర్త్డే అండి. సో మీ అందరూ నన్ను బ్లెస్ చేస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి. సో ఈరోజు నా బర్త్డే వ్లాగ్ ఏ విధంగా చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటానండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మీలో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నేనైతే ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నానండి. సో మీరు ఖచ్చితంగా 100 లైక్స్ అయితే ఇస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టాలి చేయాలి అని చెప్పేసి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. సో ఇంకా మార్నింగే నేనైతే ఉదయాన్నే ఇంకా నిద్ర అయితే లేచానండి. ఇంకా బర్త్డే కదా, బర్త్డే రోజు మాత్రం నాకు అసలు నేను చేసుకునే పనుల కంటే నాకైతే ఇంకా ఎక్కువ పనులు అనేవి యాడ్ అయ్యాయి అనమాట. అందుకని చెప్పేసి మీకైతే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా చూడండి, మార్నింగే ఇంకా నేను బయట అయితే మొత్తం నీట్గా ఊడ్చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే నేనైతే ఎప్పుడైనా సరేనండి ఒక ముగ్గు అయితే ఖచ్చితంగా వేస్తాను. అది ఫెస్టివల్ కానీ ఏదైనా కానండి, నాకైతే ఆ ముగ్గు అయితే చాలా ఇష్టం అనమాట. సో మీకు ఈ వీడియోలో ముగ్గు కూడా షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. సో చూడండి, మార్నింగే నేనైతే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశానండి. మా పిల్లలు అయితే ఇంకా పడుకొనే ఉన్నారనమాట, లేవలేరు. సో ఇంకా నేను మార్నింగే లేచి బయట మొత్తం అయితే నీట్గా అయితే ఊడ్చేస్తున్నానండి. సో ఇంకా మన బర్త్డే ఉన్నా సరేనండి, ఖచ్చితంగా ఈ పనులు మాత్రం అస్సలు తప్పవు కదా. అందుకే ఇంకా నేను కూడా మార్నింగే పనులన్నీ చేసుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా లెంతీగా అయితే ఉంటుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 75% వరకు వీడియో చూస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే మీరు వీడియో అనేది 75% చూస్తేనే నాకు ఏమన్నా వ్యూస్ అనేవి పెరుగుతాయి. మీరు చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి, నేను వీడియో చేసి లాభం అనేది ఉండదన్నమాట. అందుకే నా సబ్స్క్రైబర్స్ అందరికైతే చెప్తున్నానండి, ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా, కావాలనుకుంటే అది ఫాస్ట్ మోడ్ అట్లా ఉంటుంది కదండి. సో అట్లా ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని కూడా వినొచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది కదండి. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో వీడియో మాత్రం మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చూడండి, బయట మొత్తం అయితే ఊడ్చేసి ఆ తర్వాత నీట్గా క్లీన్ అయితే చేశానండి. మొత్తం తుడిచేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇంట్లోకి అయితే వచ్చానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేస్తానమాట. సో అందుకే ఫస్ట్ అయితే ఇంట్లోకి వచ్చి రైస్ అయితే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఆల్రెడీ నేను ఒక బౌల్లో అయితే చాక్ పీసెస్ అయితే వాటర్లో వేసి పెడతాను. ఎందుకంటే బయట మొత్తం తూడ్చే లోపల ఆ చాక్ పీస్ అనేది మంచిగా తడిగా అయిపోతుందన్నమాట. సో ఎప్పుడైనా సరేనండి, మనం ముగ్గు వేసుకునేటప్పుడు బయట వచ్చేసి మొత్తం తడిగా ఉన్నప్పుడే ముగ్గు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం ఆరిపోయిన తర్వాత ఏమవుతుందంటే చాక్ పీస్ కూడా చాలా త్వరగా ఆరిపోతుందన్నమాట. అందుకు మనకి ముగ్గు వేసినప్పుడు డార్క్గా అస్సలు కనపడదండి. ఇది మీకు ఒక మంచి చిట్కా అని చెప్పేసి అనుకోవచ్చు. సో నేను కూడా ఎప్పుడూ అదే విధంగా అయితే చేస్తానండి. సో ఫస్ట్ వాటర్లో చాక్ పీస్ అనేది పెట్టేసుకొని ఆ తర్వాత మొత్తం తుడిచేస్తాం కదండి బయట. ఆ తుడిచేసిన తర్వాత వెంబడే మనం ముగ్గు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా చాలా డార్క్గా కూడా కనిపిస్తుంది అనమాట ముగ్గు, అందుకే చెప్తున్నానండి. సో మీకైతే ఒక ముగ్గు అయితే చూపిస్తానని చెప్పాను కదా. చూడండి, ఇది వచ్చేసి 12 చుక్కలు 2 వరుసలు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అటు ఇటు ఒక్కొక్క చుక్క వదిలేసి 2 చుక్కలు వచ్చే వరకు అయితే పెట్టుకోవాలండి చివరి వరకు. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకా ముగ్గు అయితే వేస్తున్నానండి. చూడండి, అసలు నాకు ఈ ముగ్గు మాత్రం చాలా ఇష్టము. ఎందుకంటే నేను ఏ ఫెస్టివల్ వచ్చినా సరేనండి, ఖచ్చితంగా ఈ ముగ్గు అయితే వేస్తాను. అదేంటో తెలీదు, నాకు ఈ ముగ్గుకు మాత్రం చాలా దగ్గర సంబంధం ఉంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ వేసిన తర్వాత చూడండి, అసలు ఎంత కళగా అనిపిస్తుందో, చాలా మంచిగా అనిపిస్తుందండి. సో అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో మీలో ఎంతమందికి ఇట్లా ఒకటే ముగ్గు వేసుకుంటారు ప్రతి ఫెస్టివల్కు అని చెప్పేసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మొత్తం ముగ్గు వేసిన తర్వాత ఆరిపోతుంది కదండి. ఆరిపోయిన తర్వాత మీకైతే చివరిలో అయితే చూపిస్తానండి ఆరిన తర్వాత అసలు ఎంత బాగుంటుందో. సో ఇంకా మనము పల్లెటూరులో ఉన్నప్పుడు మాత్రం, విలేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ముగ్గు అయితే వేసుకుంటే దాంట్లో పసుపు కుంకుమ అనేది యాడ్ చేస్తాం కదా, చాలా బాగా అనిపిస్తుందండి.
నేనైతే ఇట్లా గంధం పెట్టేసి కొంచెం కుంకుమ బొట్లు అయితే పెడతానండి. అయితే పసుపు వేస్తే మొత్తం గాలికి ఎగిరిపోతుంది కదా అందుకు. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ముగ్గు పెట్టాను చూడండి, అసలు ఎంత బాగుందో. ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే నా బర్త్డే కాబట్టి అసలు బర్త్డే రోజు అస్సలు తీరిక లేకుండా పనులు అనేవి ఉన్నాయండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే రెస్ట్ అనేది లేదు నాకు ఈరోజు. అయినా కానీ అసలు అలసిపోకుండా మళ్ళీ నెక్స్ట్ డే రోజు లేచి మంచిగా పనులన్నీ చేసుకున్నానమాట. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ మదర్స్ బర్త్డే ఉంటే ఖచ్చితంగా వాళ్ళే వంట చేయాలి కదా, ప్రతి ఒక్కటి వాళ్ళే చేసుకోవాలి కాబట్టి తప్పదనమాట. సో ఈరోజు కర్రీ వచ్చేసి మా పిల్లలకైతే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి. బాయిల్ చేసిన తర్వాత చాలా సింపుల్ రెసిపీ అనమాట, చాలా వితిన్ సెకండ్స్లో అయితే అయిపోతుందండి. సో అదైతే చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. చూడండి, ఒక పక్క స్టవ్ మీద రైస్ పెట్టేశాను, ఇంకొక సైడ్ అయితే ఎగ్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా బయట ముగ్గు వేసి వచ్చిన తర్వాత అంతలోపు నాకైతే రైస్ అయితే అయ్యిందండి. సో ఇంకా రైస్ అయితే వంపుకోవాలన్నమాట. ఇంకా నేనైతే రైస్ అయితే వంపుతున్నాను. ఇంకా ఫస్టే నేనైతే ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేశానండి. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అయితే బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. కర్రీ కాదండి, ఇది ఫ్రై అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలకూర తోటకూర అయితే ఉందండి. దాని ముందు రోజు అయితే మా ఇంటి దగ్గర మార్కెట్ అనమాట, వెనస్డే. సో అక్కడికి అయితే వెళ్ళి కూరగాయలన్నీ అయితే తీసుకొచ్చామన్నమాట నేను మా వారు. సో అక్కడైతే వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నానండి, కానీ అసలు ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో అండి. మొత్తం వెహికల్స్ అన్నీ అక్కడ నుంచే వెళ్తాయి అన్నమాట. సో ఇంకా అసలు వీడియో తీసుకోవడం అసలు కుదరలేదండి, అసలు నడవడానికే ప్లేస్ లేదనమాట, అంతగానం ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుందండి. సో ఇంకా దాని ముందు రోజు కూరగాయలు అయితే తెచ్చాము. సో నేను వచ్చేసి 20 రూపీస్ పాలకూర అయితే తీసుకున్నామండి, 10 రూపీస్ తోటకూర అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా నేనేం చేశానంటే పాలకూర తోటకూర రెండు కలిపి అయితే చేస్తానన్నమాట. సో ఇట్లా చేసుకుంటే మాత్రం కాంబినేషన్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. సో చాలా రోజులు అవుతుందన్నమాట ఇట్లా కాంబినేషన్ చేసుకొని, అందుకే ఈరోజు మీతో చూపిద్దామని చెప్పేసి అయితే ఈరోజు అయితే పాలకూర తోటకూర ఫ్రై, అదేవిధంగా బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. సో చూడండి, ఆకుకూరలు అంటాం కానీ అసలు ఆకుకూరలు మొత్తం కటింగ్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్. అదేవిధంగా ఆకుకూరలు మాత్రం చాలా నీట్గా అయితే కడుక్కోవాలండి. సో ఆకుకూరలు వచ్చేసి ఒక 3-4 టైమ్స్ అయితే ఖచ్చితంగా వాటర్ వేసి మొత్తం నీట్గా అయితే కడగాలండి, ఎందుకంటే ఆకుకూరలో మాత్రం ఇసుక మాత్రం చాలా ఉంటుందండి. సో చూడండి, ఆకుకూరలు కట్ చేయడం మాత్రం పెద్ద టాస్క్ అండి. అందులోనే ఇంకా మార్నింగ్ టైం కదా, మా పిల్లలకైతే స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి. సో చూడండి, రెండు కలిపేసి కట్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ అయితే పెట్టేశానండి. పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. సో మేము వచ్చేసి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతానండి. సో నాకైతే ఈరోజైతే అసలు అన్ని ఐటమ్స్ ఈరోజే అయిపోయాయండి మా ఇంట్లో. అయితే ఉన్నాయిలేండి, కాకపోతే బాక్సెస్లో వేస్తాం కదా, మొత్తం అయితే అయిపోయిందనమాట. ఆయిల్ అయిపోయింది, అదేవిధంగా కారం పొడి అయిపోయింది, సాల్ట్ అయిపోయింది, ఇట్లా అన్ని ఐటమ్స్ అయితే అయిపోయాయి. అయితే ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయిలేండి, ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ అందులో వేసేసి అట్లా అయితే చేశాను. చూడండి, ఈరోజు అసలు ఎంతగానం అసలు నాకు అనిపిస్తుంది, దేవుడు ఎందుకు నాకు ఒక్కొక్కసారి ఇంతగానం పరీక్షలు పెడతాడు అని చెప్పేసి నాలో నేనే అయితే అనుకుంటానండి. ఎందుకంటే చూడండి, కరెక్ట్ ఈరోజే అయిపోవాలా అన్నీ అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ చూడండి, ఒక సైడ్ ప్యాన్ పెట్టేసి ఇదైతే పాలకూర తోటకూరకి అయితే ఫ్రైకి అయితే పెట్టేశానండి. సో ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసానండి, అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో వచ్చేసి ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకొక ప్యాన్ అయితే పెట్టేశాను. సో మార్నింగ్ టైం కదండి, సో ఫాస్ట్గా వంట అనేది చేయాలి కాబట్టి నేను 2 స్టవ్ల మీద 2 ప్యాన్స్ అయితే పెట్టేశానండి. పెట్టేసి ఒక సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసేసానండి. ఇంకొక సైడ్ అయితే ఆనియన్స్ వేసాను కదా, అవి అయితే కొంచెం ఫ్రై అయితే అవ్వాలన్నమాట. సో అది మొత్తం ఫ్రై అయ్యే వరకు కొంచెం టైం అనేది తీసుకుంటుందండి. సో ఇంకా ఎట్ ఏ టైంలో 2 ఒకటేసారి చేసేయచ్చు కదా అని చెప్పేసి 2 అయితే పెట్టేశానండి. తర్వాత వచ్చేసి ఇంకా ఆకుకూరను అయితే ఒక 4 టైమ్స్ అలా అయితే మొత్తం వాష్ చేసుకున్నానండి. తర్వాత ఇందులో వాటర్ వేసి అలాగే పెట్టుకోవాలి ఆకుకూరలో. తర్వాత వచ్చేసి చూడండి, ఈ విధంగా మొత్తం బాగా అయితే ఆకుకూరను మళ్ళీ ఒకసారి ఇట్లా కడుక్కుంటూ ఇట్లా అనుకుంటూ ఖాళీ వాటర్ ఎక్కువ ఉన్న ప్లేస్లో అనుకుంటూ అయితే ప్యాన్లో అయితే వేయాలన్నమాట. అలా వేస్తే మనకు ఏమాత్రం డస్ట్ ఉన్నా ఇసుక ఉన్నా అదంతా అనేది కిందికి అయితే వచ్చేస్తుందండి, అడుగుకైతే వచ్చేస్తుంది అనమాట.
సో నేను ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటానండి. చూడండి ఆకుకూర మాత్రం వేసేటప్పుడు మాత్రం కట్ చేసేటప్పుడు అమ్మో ఇంత ఘనం ఉందా ఆకుకూర అని చెప్పేసి అనిపిస్తుంది, ఇన్ని కట్టెలు ఉన్నాయా అనిపిస్తుంది. కానీ అది మొత్తం ఫ్రై అయిన తర్వాత అసలు చాలా తక్కువ కర్రీ అనేది కనిపిస్తుందండి. సో నాకైతే అనిపిస్తుంది ఏంది ఆకుకూరలు ఇంతగానో ఉన్నాయి, ఇవేంటి ఇంత చాలా తక్కువ కర్రీ అనేది అయ్యింది అని చెప్పేసి అనిపిస్తుంది. సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో చూడండి ఇంకా ఎగ్స్ అయితే ఫస్టే బాయిల్డ్ అయితే చేసేసానండి. సో నేను వచ్చేసి గిన్నెలో వాటర్ అయితే పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసి ఎగ్స్ అయితే పెడతానండి. 4 ఎగ్స్ అయితే పెట్టాను 4 మెంబర్స్కి అని చెప్పేసి. కానీ మేమైతే అసలు ఈరోజు ఎగ్ అయితే తినలేదండి. మా పిల్లలకే మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అదే కర్రీ అయితే సరిపోయిందనమాట. సో అందుకోసం అని చెప్తున్నానండి. సో మా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈవినింగ్ టైంలో. సో మీకు అది మాత్రం షేర్ చేస్తాను. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క అయితే ఆకుకూర పెట్టేసి మూత అయితే పెట్టేశాను, అదైతే కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్లో అయితే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత కారంకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా బాగా అయితే ఫ్రై చేసుకోండి. సో ఆనియన్స్ వచ్చి బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేయాలండి. మరి డార్క్ బ్రౌన్ కలర్ కాదండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటికైతే చాకుతో ఈ విధంగా మొత్తం ఘాట్లు అయితే పెట్టుకోండి. కావాలనుకుంటే మీరు 2 ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. సో వితిన్ సెకండ్స్లో అయిపోయే కర్రీ అండి. బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ కర్రీ మాత్రం చాలా త్వరగా చేసుకోవచ్చు అనమాట. సో మీకు గ్రేవీ లాగా కావాలనుకుంటే ఇందులో టమాటాలు ఉంటాయి కదండి, సో టమాటాలు వచ్చేసి మిక్సీకి వేసేసుకొని టమాటా గ్రేవీ కూడా వేసుకోవచ్చు అండి. అట్లా చేసుకుంటే కూడా టేస్ట్ చాలా సూపర్గా అయితే ఉంటుందండి. నేను మాత్రం నార్మల్గా అయితే ఆనియన్స్ ఫ్రై చేసి వేసిస్తానండి. సో మా పిల్లలకి మాత్రం ఈ ఎగ్స్ చేసిన ఫ్రై మాత్రం చాలా ఇష్టం అండి. వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నానండి. సో చూడండి ఇంకొక సైడ్ అయితే పాలకూరలో అయితే కారం అదేవిధంగా సాల్ట్ అయితే వేసేసి మొత్తం బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అట్లా అయితే ఫ్రై చేసుకోవాలండి దాన్ని. అది అందులో నుంచి వాటర్ అనేది ఎక్కువ అనేది వస్తాయన్నమాట బయటకి. సో నెక్స్ట్ చూడండి వాటర్ అనేది మొత్తం వచ్చాయి కదా, ఇందులో అయితే చివరిగా ధనియాల పొడి అయితే వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోండి. అసలు ఈరోజు కర్రీస్ మాత్రం చాలా సూపర్గా అయితే వచ్చాయండి. సో ఈ పాలకూర తోటకూర కర్రీ కూడా చాలా బాగుందండి. సో ఇది కర్రీ కాదు ఫ్రై అయితే చాలా బాగుందనమాట. సో మా వారైతే ఈరోజు కర్రీస్ బాగున్నాయని చెప్పేసి అన్నాడండి. సో మా వారైతే ఎక్కువ శాతం ఎప్పుడు మెచ్చుకోరు, ఎప్పుడన్నా ఒక్కసారి కాంప్లిమెంట్ అనేది ఇస్తారనమాట. సో మనం వారిచ్చే కాంప్లిమెంట్కి ఇంకా చాలండి, అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడ్డ శ్రమ అంతా వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్తో పోతుందనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. సో ఇంకా చూడండి మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు స్కూల్కి. ఇంకా వాళ్ళకైతే ఎగ్ అయితే వేసి ఇస్తున్నానండి. సో వాళ్ళని అయితే అడిగి ఇస్తానన్నమాట, వాళ్ళు ఏ కర్రీ తింటారు ఏంటి అని చెప్పేసి. సో మార్నింగ్ అయితే కొంచెం సతాయిస్తారండి నన్ను, ఎందుకంటే వాళ్ళకి కర్రీస్ అనేవి వాళ్ళకి నచ్చిన కర్రీస్ చేస్తేనే తింటారనమాట. అదే నచ్చని కర్రీ చేసామనుకోండి ఆ రోజు ఫుల్గా సతాయిస్తారు. సో ఇంకా మా పెద్ద బాబుకేమో ఫుల్ ఎగ్ అయితే వేసి ఇచ్చేసానండి, తను మాత్రం ఇక్కడే తినేస్తానని చెప్పాడు. ఇంకా మా చిన్న బాబు మాత్రం హాఫ్ ఎగ్ అయితే వేయమని చెప్పాడనమాట. ఇంకొక హాఫ్ ఎగ్ వచ్చేసి టిఫిన్కి పెట్టేసే మమ్మీ అని చెప్పాడు. సో ఇంకా అందుకే తనకైతే హాఫ్ ఎగ్ అదేవిధంగా పాలకూర ఫ్రై అయితే పెట్టానండి. సో ఇంకా మా పెద్ద బాబుకి మాత్రం ఈ విధంగా మొత్తం రైస్ అయితే కలిపేసి పెడతానమాట. తనకి మాత్రం ఎన్నిసార్లు చెప్పినా సరేనండి, తనకు మాత్రం కలిపేసి పెట్టమనే చెప్తాడు. ఇంకా సరేలేండి వాళ్ళు తినడమే కావాలి కదా అని చెప్పేసి వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేశానండి. వాళ్ళైతే తింటున్నారనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి స్నాక్స్ మ్యాంగో అయితే పెడుతున్నానండి. సో మా పెద్దబాబు మాత్రం పెట్టాలా అని చెప్పేసి అడిగాను, తను మాత్రం వద్దని చెప్పాడు. ఇంకా నేను మాత్రం మా చిన్న బాబుకు మాత్రం స్నాక్స్ అయితే మ్యాంగో అయితే కట్ చేసి పెడుతున్నానండి. సో చూడండి అసలు మార్నింగ్ టైంలో ఎక్కువ శాతం వంటలు చేసేది ఇదే టైంలో, మీతో వీడియో చేసుకోవడానికి కూడా నాకు ఇదే టైం అనేది దొరుకుతుంది కదండి. సో అందుకే చాలా ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టేసి మీకైతే చూపిస్తున్నానండి. ఎందుకంటే అసలు ఈరోజు వీడియో మాత్రం చాలా లెంతీ అయిపోయింది. అందుకే ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ అవన్నీ చాలా రోజులు అవుతుంది కదా షేర్ చేసుకొని,
అందుకే ఈరోజు మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. సో చూడండి, ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశాను. వాళ్ళకు వ్యాన్ అయితే వచ్చిందనమాట. సో వాళ్ళు వ్యాన్లో వెళ్ళి కూర్చున్నారండి. సో ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు నా టైం అయితే దొరికింది. సో నాకైతే మ్యాక్సిమం నచ్చే టైం అయితే ఇదేనండి. ఎందుకంటే ఈ టైంలో ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి తుఫాన్ వచ్చి ఆగినట్టు అనిపిస్తుందండి నాకైతే. సో ఇంకా చూడండి, ఆ తర్వాత ఇంకా టీ అనేది పెట్టుకుంటున్నాను. పెట్టుకొని టీ తాగేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి. సో గిన్నెలు కడగడం, అదేవిధంగా ఇల్లు ఊడ్చేసి మొత్తం నీట్గా అయితే తూడ్చేసానండి. సో ఈరోజైతే దేవుని ఫొటోస్ అవన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేద్దాము. అదేవిధంగా పూజ సామాగ్రి చూడండి అసలు ఎంత నల్లగా అయిపోయాయో. సో ఇంకా నాకైతే పాలైతే వచ్చాయన్నమాట. సో ఆ పాలు కూడా వేడిపెట్టేశానండి. పూజ సామాగ్రి మాత్రం చాలా బ్లాక్ అయిపోయాయండి. వాటిని మాత్రం ఈరోజు ఒక గంటన్నర టైం అయితే పట్టిందండి నాకు ఇవి మొత్తం క్లీన్ చేసుకునే వరకు. సో ఫస్ట్ వచ్చేసి దేవుళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి కదండి, ఇవన్నీ మొత్తం టిష్యూతో అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. సో నేనైతే ఇంకా డిమార్ట్లో అయితే టిష్యూ పేపర్స్ అయితే తీసుకొచ్చానండి. ఒక ప్యాకెట్ అయితే తెచ్చాను అనమాట. చాలా రోజుల మించి అడుగుతున్నాను మా వారిని, తను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. మొన్నైతే ఇలాగో ఒప్పుకొని సరే తీసుకో అని చెప్పారనమాట. ఎందుకంటే అసలు పైసలు వేస్ట్ చేయడం తనకైతే ఇష్టం ఉండదండి. అందుకే ఇంకా నాకైతే ఇంకా దేవుని ఫొటోస్ క్లీన్ చేయడానికి టిష్యూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి క్లాత్ పెట్టి క్లీన్ చేస్తే ఆ క్లాత్కున్న మరకలన్నీ ఫొటోస్కే అంటుకుంటున్నాయండి. అందుకని చెప్పేసి ఇంకా నేను టిష్యూ తీసుకుందాము అని పట్టుబట్టానమాట. ఇంకా సరే అని చెప్పేసి మా వారికైతే ఇక్కడ ఆప్షన్ లేక సరే అని ఒప్పుకున్నాడనమాట. సో చూడండి, ఇంకా టిష్యూతో మొత్తం క్లీన్ చేసినాక చూడండి ఎంత బాగా షైనీగా మెరుస్తున్నాయో. ఫొటోస్ మాత్రం చాలా నీట్గా క్లీన్ అయిపోయాయండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫొటోస్కి మొత్తం గంధం అదేవిధంగా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి. సో ఇంకా చాలా పని అయితే ఉందన్నమాట. సో ఇంకా ఈరోజు మేమైతే నా బర్త్డే రోజు డ్రెస్ తీసుకుందామని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్ళామండి. అస్సలు ఆషాఢం సేల్స్ అనే ఉందండి, ఆఫర్స్ అని ఉన్నాయి, కానీ అసలు అక్కడ స్టాక్ చూస్తుంటే అసలు తీసుకోవాలని అనిపించట్లేదన్నమాట. సో అక్కడ మొత్తం గందరగోళంగా అయిపోయిందండి షాపింగ్ మాల్స్లో. అందుకని చెప్పేసి ఇంకా నేను డ్రెస్ అయితే తీసుకోలేదండి. ఇంకా లాస్ట్లో వస్తుంటే ఇంకా మా వారైతే శారీ నాన్న తీసుకో అని చెప్పేసి శారీ అయితే కొనిచ్చారనమాట. సో ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఇంకా ఒకటి దొరకనప్పుడు ఇంకొకటి అడ్జస్ట్మెంట్ కావాల్సిందే. సో ఇంకా నేను అదే విధంగా శారీ అయితే తెచ్చుకున్నానండి. అయితే ఏమైందంటే ఇంకా ముందు రోజు షాపింగ్ అయితే చేసాం కదండి, దాని నెక్స్ట్ డే రోజు నా బర్త్డే అనమాట. ఇంకా బర్త్డే రోజు తప్పుతుందా చెప్పండి, ఇంకా నేనైతే బర్త్డే రోజే బ్లౌజ్ అయితే కుట్టుకోవాల్సి వచ్చిందండి. సో ఎవరైనా అంతేనండి, టైలరింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారనమాట. సో వేరే వాళ్ళ బట్టలు కుట్టడానికేమో చాలా టైం అనేది దొరుకుతుందండి. అదే మన వరకు వచ్చేసరికి మన బట్టలు మనం కుట్టుకోవడానికి అస్సలు టైం అనేది దొరకదనమాట. సో మీలో ఎంతమంది ఇలాగే ఉంటారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మాత్రం ఇలాగే జరుగుతుంది. సో చూడండి, ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత మొత్తం బొట్లు అయితే పెట్టేసి మొత్తం సెల్ఫ్లో అయితే పెట్టేశానండి. సెల్ఫ్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా మిగతా టైంలో అయితే ప్రసాదం చేద్దామని చెప్పేసి ఇప్పుడు ప్రసాదం అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసి చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట. సో చిన్న గ్లాస్తో అయితే హాఫ్ వచ్చేసి రైస్, హాఫ్ అయితే పెసరపప్పు ఉంటుంది కదండి, అదైతే తీసుకోవాలన్నమాట. తీసేసుకొని ఒక 1 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే చక్కెర పొంగలి అనేది మా ఇంట్లో స్వీట్ అనేది చాలా తక్కువ అండి తినడం. ఎక్కువ పాయసం అదేవిధంగా గులాబ్ జామ్ అయితే ఎక్కువ ఇష్టపడతారనమాట. సో ఈరోజు అయితే నేను చక్కెర పొంగల్ అయితే చేస్తున్నానండి. ఒక గ్లాస్కి వచ్చేసి 5 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి.
సో చూస్తున్నారుగా మొత్తం ఫస్ట్ అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత అందులో కొన్ని పాలనేది యాడ్ చేసేసుకొని మొత్తం రైస్ అదేవిధంగా పప్పు మొత్తం అయితే బాగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత చూడండి నేనైతే ఇంట్లో నెయ్యి అయితే చేశానని చెప్పాను కదా! ఆ నెయ్యితో అయితే ఈరోజు పాయసంలో అయితే పోపులాగా అయితే పెట్టుకుంటున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి నెయ్యి అయితే ప్యాన్‌లో తీసుకోండి. తీసేసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో జీడిపప్పు, బాదము అదేవిధంగా పిస్తా పప్పు అయితే వేసేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. సో పాయసం అయితే చేస్తుంటే మాత్రం మొత్తం ఇల్లంతా పాయసం స్మెల్‌తో అయితే నిండిపోయిందండి. ఆ తర్వాత చూడండి మార్నింగ్ టైంలో అసలు పిచ్చుకల సౌండ్ మాత్రం ఎంత బాగా వినిపిస్తుందో చూడండి. చాలా ప్లెజెంట్‌గా చాలా బాగా అనిపిస్తుంది గదా! సో చూడండి దేవుని ఫోటోస్ అదేవిధంగా మొత్తం దేవుళ్ళ సామాగ్రి మొత్తం అయితే నీట్‌గా వాష్ చేసేసి ఇంకా ఈ విధంగా మొత్తం ఫ్లవర్స్ అయితే పెట్టేసి డెకరేషన్ అయితే చేసేసానండి. చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటాననమాట నేను పూజ. హెవీగా ఖర్చు పెట్టి ఆడంబరాలకైతే అస్సలు పోనండి. నాకు ఉన్నంతలో నేను చాలా సింపుల్‌గా అయితే పూజ అయితే చేసుకుంటానండి. సో చూడండి ఈ విధంగా మొత్తం నీట్‌గా పూజ అయితే చేసుకుంటున్నాననమాట. సో నాకైతే అసలు పూజ చేసుకునే టైంలో అసలు ఫోన్ అనేది ఎక్కడ పెట్టి వీడియో తీయాలో నాకైతే అర్థం అవ్వట్లేదండి. అందుకే అని చెప్పేసి నేను ఇక్కడ దేవుళ్ళ దగ్గర అయితే ఫోన్ అనేది పెట్టేసి వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే పక్కలే ఫ్రిడ్జ్ ఉందండి మాకు ఎదురుగా. అందుకే అసలు వీడియో తీసుకోవడానికి అస్సలు కుదరట్లేదనమాట. సో ఇంకా చివర్లో అయితే ఒక దగ్గర పెట్టేసి వీడియో అయితే తీసుకున్నానండి. సో నేనొచ్చేసి బ్లాక్ స్టిక్ అని ఉంది కదండీ అగరబత్తిల ప్యాకెట్ అనమాట. అది మాత్రం స్మెల్ చాలా బాగా వస్తుందండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే బ్లాక్ స్టిక్ అనేది తెచ్చుకోండి. చాలా సూపర్‌గా అయితే స్మెల్ వస్తుందండి. 2 అగరబత్తీలు వెలిగించానా అంతేనండి చాలా బాగా స్మెల్ అనేది వస్తుంది. అదేవిధంగా ధూప్ స్టిక్స్ అయితే చూపిస్తున్నాను కదా! సో ధూప్ స్టిక్స్ కూడా ఇవి అయితే తీసుకోండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చాయన్నమాట. సో ఇంతకుముందు షాప్‌లో వేరే ధూప్ స్టిక్స్ అయితే తీసుకొచ్చానండి. అస్సలు బాలేవన్నమాట. అసలు స్మెల్ ఏదో ఘోరంగా అయితే వచ్చిందండి. అందుకే నేనైతే ఇవే ధూప్ స్టిక్స్ అనేవి మళ్ళీ పోయి షాప్‌కైతే మా వారైతే తీసుకొచ్చారనమాట. అసలు చాలా బాగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. సో మనకి ఈ స్మెల్‌తో అయితే చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. సో చూడండి ఇంకా దేవుళ్ళకైతే మొత్తం ధూప్ స్టిక్స్ పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. సో ఇంకా నేను మొత్తం అనేది ధూపం ఇల్లు మొత్తం అయితే చూపిస్తానన్నమాట. సో చూడండి నాకు మొత్తం పూజ అనేది కంప్లీట్ చేసే వరకి 11:30 అలా టైం అయితే పట్టిందండి. సో ఇవన్నీ నీట్‌గా క్లీన్ చేసుకునే వరకి నాకు చాలా టైం టేకింగ్ అనేది ఉందన్నమాట. సో చూడండి అసలు ఎంత బాగా దీపాలనేవి వెలుగుతున్నాయో. ఈరోజు మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. సో నాకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత చూడండి గ్లాస్ బౌల్‌లో అయితే జవాది పౌడర్ అని చెప్పేసి మీకు చూపించాను కదా! ఇదైతే వాటర్‌లో వేసుకుంటే ఇల్లు మాత్రం చాలా బాగా స్మెల్ అనేది వస్తుందండి. సో ఇంకా నేను ఒక బౌల్‌లో అయితే ఫ్లవర్స్ అన్నీ వేసేసి అలా పెట్టేసానండి. సో మీకైతే ఎదురుగా కనిపిస్తుంది కదా! షెల్ఫ్‌లో అయితే పెడతాననమాట. చాలా బాగా స్మెల్ అనేది వస్తుందండి. సో ఇంకా తర్వాత నేను తినేసరికి నాకైతే 12 టైం అయితే పట్టిందండి.
సో చాలా బాగా ఆకలి అనేది వేస్తుందనమాట. అసలు చూడండి నేనైతే అసలు దిక్కులు చూడకుండా బాగా ఆకలేస్తుందని చెప్పేసి తినేస్తున్నాను. సో ఇంకా మధ్యాహ్నం అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో పనులన్నీ చేసేసుకొని చూడండి ఎంత బాగా రెడీ అయ్యానో. సో ఇంకా మా ఇంటి పక్కలే పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుందండి. సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా చాలా దూరం వద్దులే అని చెప్పేసి అప్పటికే చాలా చీకటి అయిపోయిందండి. 6:30కి అట్లా టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఆ తర్వాత టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చాలా బాగా చేశారండి. దాదాపు హాఫ్ అన్ అవర్ అయితే పూజ మాత్రం చేశారండి అయ్యగారు. అసలు చాలా బాగా అనిపించింది మాకు మాత్రం. చాలా ప్రశాంతంగా చాలా హాయిగా పూజ అయితే చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి పూజ నుంచి డైరెక్ట్గా అయితే ఇంకా మా వారైతే కేక్ తీసుకుందామని చెప్పేసి మేమైతే కేక్ షాప్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ మనకి ఏ ఫ్లేవర్స్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ కేక్ అయితే తీసుకోవచ్చు అనమాట. మేమైతే మా చిన్నోడికి ఏదో నచ్చిందండి. సో నాకైతే కేక్ ఫ్లేవర్స్ అనేవి తెలీదు. దాన్ని మాత్రం ఏదో ఒకటి అని చెప్పేసి మా చిన్నోడే తీసుకున్నాడండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటానండి. సో ఎక్కువ శాతం అయితే పిల్లల బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేస్తాము. ఇంకా మా బర్త్డేస్కి వచ్చేసరికి అసలు చెయ్యమండి, చాలా సింపుల్గా అయితే చేస్తామన్నమాట. సో ఇంకా చూడండి మా చిన్న కోడలు ఇద్దరిని అయితే తీసుకురమ్మని చెప్పానమాట. సో మా పిల్లలు అయితే వెళ్ళి ఇద్దరిని అయితే తీసుకొచ్చారండి. వాళ్ళు మాత్రం ఒక్క దగ్గర అయితే ఉండట్లేరు, ఇల్లు మొత్తం తిరుగుతున్నారు. సో చూడండి ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా అయితే చేసుకున్నామండి. సో చూడండి ఫస్ట్ టైం అనమాట మా పిల్లలైతే కేక్ ఒక తర్వాత ఒకరు పెడుతున్నారు. చూడండి ఫస్ట్ వచ్చేసి మా వారు అయితే పెట్టారు. ఆ తర్వాత మా చిన్నోడు, నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద బాబు, అట్లా ఒకరి తర్వాత ఒకరు అయితే పెడుతున్నారండి. నాకు మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉందండి ఈరోజు. చాలా చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా అనిపిస్తుందండి. సో మీరు నన్ను బ్లెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నాకైతే బర్త్డే విశేష అయితే పంపించండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి మా చిన్నోడు పెద్ద బాబు ఇద్దరైతే పెట్టేశారు కదా. తర్వాత మా పెద్ద కోడలు అనమాట, మా చిన్న పెద్ద కూతురు చిన్న కూతురు. సో తను కూడా నేను పెడతాను అత్త అని చెప్పేసి తను కూడా పెడుతుందండి. సో ఇంకా తనకు హైట్ అందదు కదా అని చెప్పేసి నేను కిందకైతే కూర్చున్నాను. తర్వాత తనైతే కేక్ అయితే పెట్టేసిందండి. ఆ తర్వాత వచ్చేసి చూడండి నాకైతే ఎంతో ఇష్టమైన ఫ్రెండ్ అండి. సో తను మాత్రం నా కోసం అని చెప్పేసి ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందనమాట. నేనైతే అసలు బర్త్డేకి రమ్మని కూడా చెప్పలేదండి. తనే వచ్చింది, నేను వస్తానక్క అని చెప్పేసి తనే వచ్చేసి నా కోసం అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందండి. సో ఇదైతే శారీ అనమాట. అసలు చూడండి నా ఫేస్లో తెలుస్తుంది కదా, చాలా హ్యాపీగా అయితే ఉన్నానండి. సో తను ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్లు మాత్రం చాలా ఇస్తుందండి. అసలు నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ అనమాట. సో చూడండి శారీ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మేమైతే ఇంకొక పిక్ అయితే తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారండి. ఈరోజు అయితే చాలా సింపుల్గా చికెన్ ఫ్రై, అదేవిధంగా రైస్ అయితే చేశానండి. సో ఫస్ట్ వచ్చేసి ఏమంటారు బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీలో కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చికెన్ ఫ్రై మాత్రం ఈరోజు చాలా సూపర్గా టేస్ట్ కూడా చాలా బాగా అయ్యిందండి. సో ఇంకా నేను ఎప్పుడైనా సరేనండి నా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఉన్నా సరే మా వారితో ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ మాత్రం తీసుకుంటానండి. సో నాకైతే ఫస్ట్ నుంచి ఈ అలవాటు అయితే ఉందన్నమాట. సో ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.